హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ కలుస్తున్నాం. ఒక ఆల్మోస్ట్ 3-4 months అయింది అనుకుంటా. December 3rd యాక్సిడెంట్ తర్వాత నేను ఇంతవరకు అసలు బయటికి వెళ్ళలేదు. ఈవెన్ కార్ బై చేసిన తర్వాత పెద్ద కార్ తోటి కూడా ఎక్కువ ట్రిప్స్ కూడా చేయలేదు నేను. ఇప్పుడు ఒక బ్రేక్ఫాస్ట్ రైడ్ వెళ్దామని అనుకున్నాం నిన్న. సో ఇక్కడ నుంచి మేము సింగూర్ డ్యామ్ వెళ్తున్నాం. ఇప్పుడు సింగూర్ డ్యామ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక నాకు 100 kilometers ఉంటుంది. సో ఈరోజు ఒక 200 kilometers రైడ్ 4 months తర్వాత. లోకల్ అయితే చిన్న చిన్న రైడ్స్ చేశాను. యాక్సిడెంట్ తర్వాత 100-200 kilometers రైడ్ ఇదే ఫస్ట్ టైం. సో చూడాలి ఎలా ఉంటుందో. సో యాక్చువల్ ఏంటంటే జేఎన్టీ దగ్గర నుంచి రైడ్ స్టార్ట్ అవుతుంది. అక్కడికి కామెంట్స్ అన్నాడు. అక్కడికి వెళ్ళేసి నేను రైడ్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఒక 5:30 అవుతుంది. నేను అక్కడికి వెళ్ళేసరికి ఇంకో 15 minutes. సో 6 o'clock బయలుదేరినా కూడా 2 hours జర్నీ. అంటే 8 మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఒక 11-11:30 అవుతుండొచ్చు. సో చూద్దాం. ఇప్పటికే ఎండ బాగుంది. 11:30 వరకు రాకపోతే ఫుల్ ఎండ అయిపోతుంది. సో మిగతా విషయాలన్నీ మనం ఆన్ ది వేలో మాట్లాడుకుందాం. ఇప్పుడు టైం వచ్చేసి 5:52 అయింది. జై హనుమాన్. డిస్క్ బ్రేక్ ఏమో ప్రాబ్లం అయింది. ఇంట్లో రైడింగ్ గేర్ వేసుకున్నప్పుడైతే ఫుల్ ఉక్కపోత. ఇప్పుడు కొంచెం బయటికి వెళ్ళిన తర్వాత చల్లగాలి తగ్గితే సూపర్ అనిపిస్తుంది. జూన్లో లదాఖ్ వెళ్ళాను. లదాఖ్ వచ్చిన తర్వాత ఇంతవరకు రైడింగ్ గేర్ వేసుకొని ఇంతవరకు బయటికి వెళ్ళలేదు. యాక్చువల్లీ డిసెంబర్లో చాలా ప్లాన్స్ ఉండే, కానీ December 3rd నాడు యాక్సిడెంట్ అయింది. సో కంప్లీట్ డిసెంబర్ ప్లాన్స్ మళ్ళీ స్టార్ట్ చేయడానికి April 1st వచ్చింది. జనరల్గా నేను రైడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ హైడ్రేషన్ బ్యాగ్ ఉంటుంది. సో ఇప్పుడు హైడ్రేషన్ బ్యాగ్ లేకపోతే రేటింగ్ అనిపిస్తుంది. జనరల్గా హైడ్రేషన్ బ్యాగ్స్ ఎందుకు వేసుకోవాలంటే ఈ మధ్యలో జర్క్స్ వచ్చినప్పుడు దాని వెయిట్ వల్ల ఈ బోన్ మీద వెయిట్ పడుతుందని చెప్పి హైడ్రేషన్ బ్యాగ్ క్యారీ చేయట్లేదు ఈసారి. మామూలుగా ఈవెన్ బ్యాగ్స్ వేసుకున్నా కూడా కలర్ బోన్ మీద కొంచెం ఇలాంటివి స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు దాని మీద ఇట్లా వెయిట్ పడుతుంది. సో అందుకోసం ఈ రైడ్కు హైడ్రేషన్ బ్యాగ్ అవాయిడ్ చేసా. ఓన్లీ 70-85 kilometers కదా, ఈ మధ్యలో ఎక్కడైనా వాటర్ బాటిల్ తోటి మేనేజ్ చేయాలి ఈ రైడ్. నేను ఒక 9 minutes లేట్. ఇప్పుడే చిన్న టీ తాగేసి స్టార్ట్ అయ్యాం. టైం 6:30 కూడా కాలేదు. ఇంత ట్రాఫిక్ ఉంది ఇవాళ. ఎక్కువ ఈ ట్రావెల్ బస్సులు ఉన్నాయి. జనరల్గా ఏంటంటే ట్రావెల్ బస్సులు అన్నీ ఇక్కడ పికప్ చేసుకొని ఇక్కడ పటాన్ చెరువు దగ్గర హోటల్ కూడా ఎక్కుతాయి అనుకుంటా. ఇప్పుడే ఉడిపి పవర్లాగి ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ బయలుదేరుతున్నాం. ఇక్కడి నుంచి ఒక 30 kilometers ఉంది. ఎండ ఫుల్ స్టార్ట్ అయినట్టు ఉంది. ఇంకొక 1/2 hour ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 7:50 అన్నా. 8 అవుతుంది. ఆడ వేసాక 8:30 కావచ్చు. మళ్ళీ ఒక 1/2 hour అక్కడ స్పెండ్ చేసి రిటర్న్ అయితే 10:30 వరకు ఇంట్లో ఉండొచ్చు. నేను రైడింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలిసి ఇంత గ్యాప్ రావడం ఫస్ట్ టైం. జూన్ లదాఖ్ రైడ్ తర్వాత ఒక డిసెంబర్లో మంచి రైడ్ అవుతాం అనుకున్నాను, కానీ దాని తర్వాత మళ్ళీ ఒక 4 months గ్యాప్ వచ్చింది. రైడ్ చేస్తుంటే మళ్ళీ సూపర్ అనిపిస్తుంది. ఉడిపి బజార్లో టిఫిన్ చాలా బాగుంది. కొద్దిగా గట్టిగా తిన్నాం. 2 ఇడ్లీ, వడ, మళ్ళీ దాని తర్వాత ఒక మసాలా దోశ. కడుపు ఫుల్ అయిపోయింది. ఇక మళ్ళీ లంచ్ మళ్ళీ ఈవినింగ్. ఇక నిద్ర వస్తే ఎవరిని భయమవుతాను, కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత నా రైడింగ్ గేర్ మొత్తం తీసి కంప్లీట్ వాష్ చేయాలి. ఎందుకంటే ఇంతకుముందు నేను బయట డిస్ప్లే లాగా పెట్టాను. కొంచెం ఇంట్లో కొంచెం ప్లేస్మెంట్ చేంజ్ చేసడం వల్ల మళ్ళీ కబోర్డ్లో పెట్టాను. కబోర్డ్లో పెట్టేసరికి నా హెల్మెట్ పొద్దున కంప్లీట్గా వైట్ కలర్ చిన్న చిన్న ఫంగస్ లాగా వచ్చింది. అది మొత్తం క్లీన్ చేసాను. మిగతా హెల్మెట్ల పరిస్థితి ఏదో పోయినాక చూడాలి. ఇక ఇంటికి వెళ్ళేసి మొత్తం ఒక కంప్లీట్ గేర్ అంతా వాషింగ్ మిషన్లో వేసేయాలి.
ఈరోజు మన వెంకట్ కూడా రైడ్తో వస్తా ఉన్నాడు, కానీ సడన్గా ఆయనకి తిరుపతి ప్రోగ్రామ్ వచ్చి వెళ్ళిపోయాడు. మేబీ నెక్స్ట్ వీక్ ఒక చిన్న రైడ్ ప్లాన్ చేయాలి ఎక్కడికైనా. సో సదాశివపేట్ బైపాస్ దాటిన తర్వాత ఒక ఫస్ట్ రైడ్ ఉంది. రైడ్ తీసుకొని వెళ్ళాలి సింగూర్ డ్యామ్ వెళ్ళాలంటే. సో సదాశివపేట అక్కడి నుంచి లెఫ్ట్, అది అక్కడి నుంచి మనం ముందు నుంచి లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ ఇక్కడి నుంచి బయటికి రావచ్చు. సో అది బైపాస్. హైవే నుంచి లోకల్ రోడ్కి వచ్చాం. సో హైవే నుంచి రైడ్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక 17 కిలోమీటర్లు ఉంది సింగూర్ డ్యామ్. ఇప్పుడు సమ్మర్ కదా, వాటర్ ఉంటాయో లేదో తెలియదు. జస్ట్ మన ఇంపార్టెంట్ వచ్చేసి రైడ్. ఇంకా సింగూర్ డ్యామ్ ఒక 3.1 కిలోమీటర్ చూపెడుతుంది. మంచి ఆఫ్ రోడింగ్ కూడా అవుతుంది ఇవాళ మాకు. దానికి సింగూర్ డ్యామ్ వచ్చానుకున్నాం. సో ఇక్కడ డ్రోన్ ఎగురుదామంటే అసలు ఛాన్స్ లేదు. బయటికి వెళ్ళబుద్ధి కావట్లే, చల్లటి గాలి, అలలు మొత్తం సూపర్ ఉన్నాయి. సో ఇక్కడ చాలామంది ఫిషింగ్ చేస్తున్నారు. సో ఇంకొక హాఫ్ అన్ అవర్ ఇక్కడ స్పెండ్ చేసేసి మేము ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతాం. డ్యామ్ దగ్గర మంచిగా టైం స్పెండ్ చేసి ఇప్పుడే బయటకు వెళ్ళాం. సో టైం వచ్చేసి 10 అవుతుంది. మ్యాక్సిమం జేఎన్టీయూ మెట్రో స్టేషన్ రీచ్ కావడానికి ఇంకొక 2 అవర్స్ పట్టచ్చు. అసలు అక్కడ వాతావరణానికి అసలు బయటికి రాబుద్ది కాలే, అంత చల్లగా ఉంది. పక్కనే చెట్టు ఉంది, దాన్ని నీడ కూర్చొని ఇప్పుడు ఉంటుంది హైవే మీద ఎండ. నేను యాక్చువల్గా ఇక్కడికి ఫస్ట్ టైం అనుకున్నాను, కానీ ఇంతకుముందు వచ్చాను ఇక్కడికి యాక్చువల్గా. కాకపోతే సింగూర్ డ్యామ్ అని డెస్టినేషన్ పెట్టుకొని రాలేదు, కానీ మామూలుగా నర్సాపూర్ ఫారెస్ట్కి అట్లా వచ్చి అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని ఏదో ఊరి నుంచి మొత్తానికి ఇక్కడ రీచ్ అయ్యాము. సో అది ఏదో డ్యామ్ అనుకున్నాను, కానీ అది సింగూర్ డ్యాము. ఇక్కడికి వచ్చిన తర్వాత గుర్తొచ్చింది అది. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ గేట్స్ ఓపెన్ ఉంటాయి, లోపల దాకా వెళ్ళాము మేము. ఇప్పుడు మొత్తం మూసేసి ఉంది. తామర చెట్లు ఎలా ఉన్నాయి చూడండి. మొత్తానికైతే గచ్చిబౌలి దాకా వచ్చాను. మొత్తానికైతే రైడ్ కంప్లీట్ అయిపోయింది సాటర్డే. సో ఎండ మాత్రం బీభత్సం కొడుతుంది. పోయి ఫ్రెష్ అప్ అయి పడుకోవాలి. యాక్చువల్గా ఈరోజు ప్లాన్ ఉండే దసరా మూవీ వెళ్దామని, అది రేపటికి బుక్ చేసా టికెట్స్. ఎలా ఉందో చూడాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ తెలంగాణ చాలా తెలంగాణ పదాలన్నీ మర్చిపోయిన తెలంగాణ పదాలన్నీ యూజ్ చేశారట. వెళ్ళాలి ఒకసారి.
ఆల్మోస్ట్ మన ఒక పాటలో మొత్తం ఎప్పుడో మర్చిపోయిన పాట పదాలన్నీ పెట్టాడు ఊరువారి సాంగ్లో. అప్పుడే అనుకున్నా చాలా రూటెడ్గా ఉన్న తెలంగాణ లాంగ్వేజ్ కాదు కానీ తెలంగాణ మాండలికం బాగా వాడినట్టున్నాడు. చూడాలి. లక్కీలు వాళ్ళ కొంచెం క్లౌడ్స్ ఉన్నాయి, లేకపోతే దూరం తిరిపేది నాకు. యాక్చువల్గా నాకు ఇప్పుడు ఇటు పోయిన తర్వాత వేరే దగ్గర ఇంకో రైడ్ ఉండే, బుల్లెట్ ఉంది కదా. యాక్చువల్గా ఏంటంటే నేను నా ఆర్మీ బుల్లెట్ ఉంది కదా, ఆ ఆర్మీ బుల్లెట్ను ఎక్స్చేంజ్ చేసి వేరే బుల్లెట్ తీసుకున్నా. ఆ బుల్లెట్ తోటి ఒక రైడ్ వేయాలి. యాక్చువల్లీ రైడింగ్ కాదు కానీ ఆ మెకానిక్ దగ్గరికి వెళ్ళి దాన్ని సీట్ చేంజ్ చేయాలి. దాన్ని సెంటర్ స్టాండ్గా బాగాలేదు, అది కూడా చేంజ్ చేద్దామని అనుకున్నా. ఇప్పుడు పోయి ఫ్రెష్ అప్ అయి తిని ఒకవేళ వెళ్ళాలని మూడు ఉంటే వెళ్తా, లేకపోతే ఎర్లీ మార్నింగ్ వెళ్తా. దాంతో కూడా ఒక రైడ్ చేయాలి, దాంతో కూడా ఒక వ్లాగ్ చేయాలి నేను. ఫ్రెండ్స్ మొత్తానికైతే బ్రేక్ఫాస్ట్ రైడ్ అయిపోయింది. కొంచెం బ్రేక్ఫాస్ట్ రైడ్ కంటే కొంచెం పెద్దగానే అయినట్టు అయింది. ఈ వ్లాగ్ ఇంతతో కంప్లీట్ చేద్దాం. యాక్చువల్గా ఏంటంటే నా ఛానల్ పేరు నేను మార్చాను. కాకతీయ ఎక్స్ప్లోర్ ఉండే, దాన్ని థ్రాటల్ డైరీస్ అని మార్చాను. ఈ పేరు కనుక మీకు నచ్చుంటే ఒక లైక్ చేయండి. మీరు ఆ డైరీలో భాగం కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.